వీడియో ద్వారా మరొకసారి మీకు శుభాన్ని, దేవుని సమాధానాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రతి ఒక్క వీడియో లేదా ఆడియో మెసేజ్ల ద్వారా ప్రభు మనతో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. నేనైతే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని విలువైన మాట ద్వారా నేను చాలా దీవించబడుతున్నా. అలాగే ఈ వీడియోస్ని వీక్షిస్తూ, అలాగే ఈ వీడియోస్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటి వాక్యం బై మై లాయర్స్ సజెషన్ ఐ కేమ్ అవుట్ మై ప్రాబ్లం. నా లాయర్ యొక్క సలహా ద్వారా నేను బయటపడ్డాను, లేదా మేము బయటపడ్డాం అనే ఒక విలువైనటువంటి అంశాన్ని నేను మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బిడ్డలారా, కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో మనం పడుతూ ఉంటాం. తెలియకుండానే కొన్ని ఇబ్బందుల్లో మనం పడుతూ ఉంటాం. దానికి కొందరి సలహాలను కూడా మనం తీసుకుంటూ ఉంటాం. కొందరు సలహాలు ఇవ్వడంలో చాలా ముందుకుంటారు. కొందరు చాలా తెలివితో, జ్ఞానంతో సలహాలు ఇస్తారు. కొందరు ఈ సలహా నేను ఇస్తే నా సలహా ద్వారా వారు ఒక గోతులో పడాలి, ఒక సమస్యలో పడాలి అన్నట్లుగానే సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినట్లయితే, దేవుడు మనకిచ్చేటువంటి సలహా మన సమస్య నుంచి నిశ్చయంగా మనల్ని బయటికి తీసుకొస్తుంది. కొన్నిసార్లు కొందరు సలహాలు ఇచ్చేటప్పుడు చెడు అభిప్రాయంతో ఇస్తారు. కొందరు సలహాలు ఇచ్చేటప్పుడు మన సమస్య నుంచి మనం బయటపడడం కాదు కదా, మన సమస్యలో ఇంకా అంత మునిగిపోయేలాగా సలహాలు ఇస్తారు. కొందరు అంటారు, ఇదిగో అగ్గిపుల్ల వేసింది అని మాట్లాడుతూ, అలాగే ఆమె వచ్చి కట్టెలేసింది, ఉన్న సమస్య ఇంకా అంత అయ్యింది. సహజంగా చాలామంది సమస్యల్లో, భౌతికపరమైనటువంటి సమస్యల్లో మంచి లాయర్ని కొంతమంది సంప్రదిస్తారు. ఆ లాయర్ గారు వారికి ఇచ్చేటువంటి సలహా వీరిచ్చే డబ్బు మీద ఆధారపడదు, కానీ ఆ సలహా ఆయన తనకున్నటువంటి జ్ఞానాన్ని ఆ సమస్యలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి ఆ లాయర్ గారు ఎంతో మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఆ లాయర్ గారి దగ్గర చాలామంది వెయిటింగ్లో ఉంటారు. చాలామంది ఆ సలహాలు తీసుకోవడానికి ఫోన్లు చేస్తారు. ఆ సలహా కోసం వారు ఎంతగానో ఆయనని సంప్రదిస్తూ, మాకొక లాయర్ ఉన్నారు, ఆయనే ఫలానా అని చెప్పి పేరు కూడా చెప్పడానికి సిగ్గుపడరు. అంతేకాదు, ఆ లాయర్ గురించి చెప్పడమే కాదు, ఆ లాయర్ గారికి అందరి సమస్యలు చెబుతూ వారికి ఉన్న అవసరతలో మీరు సహాయపడాలని మధ్యవర్తులు కూడా ఉంటారు. జీవితంలో సమస్యలు లేని వారు ఎవరు ఉండరండి. కొందరు సమస్యలు పరిష్కరించుకోలేరు. నేను చెప్తున్న జీవిత సమస్యలు కొన్నింటిని పరిష్కరించడానికి ఇదిగో దేవుడు నియమించినటువంటి లాయర్ అనబడినటువంటి దేవుని యొక్క సేవకులు మనకు చాలా అవసరం. నేను ఒక మాటను దేవుని వాక్యాన్ని బట్టి రాసుకున్నా. అదేమిటి అంటే, నథింగ్ బట్ లాయర్స్ ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు. లాయర్ అంటే ఎవరో కాదు, దేవుని సేవకుడు. అలాగే లా అంటే ఏంటో కాదు. లాయర్ గారికి ఆధారం ఏంటో తెలుసా? లానే. లాయర్ గారికి లా ఎలా ఆధారమో, దేవుని సేవకుడికి దేవుని వాక్యం ఆధారం. లాయర్ గారు లాను బట్టి సలహాలు ఇస్తారు, దేవుని సేవకుడు వాక్యాన్ని బట్టి సలహాలు ఇస్తాడు. తర్వాత ఆల్సో ద మ్యాన్ ఆఫ్ గాడ్ గివ్స్ సజెషన్స్ టు ద పీపుల్ అండ్ ప్రే. సలహాలు ఇవ్వడమే కాదు, దేవుని సేవకుడు వారి కోసం ప్రార్థన చేస్తాడు. ఆ ప్రేయర్ ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో పోరాడడం. దేవుని సన్నిధిలో పోరాడడం. మీకు తెలుసా, లాయర్ నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతాడు. ఒక్కోసారి గుద్దేస్తాడు, బల్ల గుద్దేస్తాడు. ఒక్కోసారి అటు ఇటు తిరిగేస్తాడు. అలా చాలా కంగారుగా మాట్లాడతాడు.
దేవుని సేవకుడు కూడా ఉన్న పరిస్థితులను బట్టి దేవుని చేతిని సహాయంగా తీసుకుని సమస్యను సృష్టించిన సాతానుతో ప్రార్థనలో పోరాడుతాడు. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు అంటాడు, నేను మీ కొరకు ప్రార్థనలో ఎంతగా పోరాడుతున్నానో అది నాకు తెలుసు, మీకు తెలుసు అంటాడు. నిజమేనండి. అంతేకాదు, ఈ పోరాడినప్పుడు అక్కడ లాయర్ గారు పోరాడినప్పుడు అక్కడ ఒక సమస్యను పరిష్కరించేవారు ఒకరు ఉంటారు. ఆయన పేరు జడ్జి అంటారు. వింటున్నారా? జడ్జి గారు. ఎవరు? జడ్జ్. ఆయన ఇలాగే ఎత్తైనటువంటి ఒక చోటులో కూర్చుని ఆ మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి ఆయన ఫైనలైజ్ చేసి, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇంత నేను ఫైన్ వేస్తున్నా, ఈ సమస్య ఇలా ముగిస్తున్నా అని చెప్తారు. ఆయన ఎవరో కాదు, నథింగ్ బట్ ద హెవెన్లీ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, తండ్రి అయిన దేవుడు ఒక విషయంలో ఇది అవును అని చెప్పాలంటే కనుక ఒకే ఒక వకీలు ఉన్నారు. ఆ వకీలు ఎవరో తెలుసా? విరోధితో పోరాడేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను బట్టి అందరూ వింటున్నారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను బట్టే లాయర్ కూడా లాను బట్టి మాట్లాడతారు. అలాగే దేవుని సేవకుడు కూడా వాక్యాన్ని బట్టి మాట్లాడతాడు. ఓకే, నేను సబ్జెక్టులకు వెళ్తున్నా. కుటుంబాల్లో అందరి సమస్యలు ఒకలాగా ఉండవండి. ఒక్కొక్కరింట్లో ఒక్కో సమస్య. కొందరిది ఆర్థిక సమస్య అయితే, కొందరిది స్థలాల సమస్య, పొలాల సమస్య, ఇంటిలో ఆస్తులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన సమస్య, కొందరి ఆరోగ్య సమస్య, కొందరిది వృత్తిపరంగా సమస్య, కొందరిది కుటుంబ పరంగా సమస్య. అది భార్య భర్తది కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు. కొందరిది వ్యాపార సమస్య. వారు ఏకంగా వ్యాపారం చేస్తూ వారికి ఉండేటువంటి 2-3 మరి పార్ట్నర్స్గా వారు వ్యాపారం చేస్తూ వారి మధ్యలో ఏదో వ్యాపారం కుదరలేదు, అందుకనే వారు ఆ సమస్యలో ఇబ్బందులు పడుతూ సలహాలు లాయర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. కొన్ని సమస్యలు అవి లాయర్ దగ్గరికి వెళ్తే తప్ప అవి తీరవండి. అలాగే ఈ భూమి మీద మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య అది ఎటువంటిదైనప్పటికీ, అది ఆత్మపరమైనదైనా, ప్రాణము అనగా మనస్సు పరమైనదైనా, శరీరపరమైనదైనా, ఏదైనప్పటికీ కూడా పరిష్కారం ఒకే ఒక వ్యక్తి మన కొరకు ఇవ్వగలరు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు అనుకోవచ్చు, ప్రతి పాస్టర్ ఇలాగే చెప్తాడు, ఇంకేం పని లేదు వీళ్ళకని. క్షమించండి, ఈ భూమి మీద ఎవరి జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించగలిగిన ఒకే ఒక విలువైనటువంటి వకీలు లేదా లాయర్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మానవాళి పక్షంగా పోరాడినటువంటి ఒకే ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి ప్రధాన యాజకుడు. ఆయన పోరాడి ఎప్పుడూ ఓడిపోలా. ఒక సమస్యతో పోరాడి ఎప్పుడూ ఓడిపోలా. ఒక సమస్యకు సలహా ఇచ్చి ఆ సలహాను పాటించిన వారు ఎప్పుడూ ఓడిపోలా. అందుకే ఆ ఒకే ఒక మంచి వకీలు ద్వారా నేను సమస్య నుంచి బయటపడ్డానని టైటిల్ ఇచ్చాను. గబగబా కొందరి జీవితాలను మీకు ఉదాహరణగా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక ఇంటిలో సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే సంతాన సమస్య. కొందరు ఏ సమస్య ఉన్నా నోటికి వచ్చినట్లుగా సమాధానం ఇస్తారు. సమస్యకు ఇదే సలహా అని చెప్తారు. అది మంచిది కాదు. నేను చెప్పే ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్రాము. ఆయనకు ఒక భార్య ఉంది, షారాయి. ఇంట్లో ఒక పనమ్మాయి ఉంది, హాగరు. చానాళ్ళు ఆ దంపతులిద్దరికీ, అబ్రహాము అలాగే షారాయికి సంతానం లేకపోగా ఆ సంతాన సమస్య అధికమైపోయింది. వయసు పైబడిపోయింది. అక్కడ రాయబడింది ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసులో అబ్రామ్ అనే ఆయన ఉన్నారు. ఓ 10 సంవత్సరాలు తక్కువలో 65లో భార్య ఉంది, షారాయి ఉంది. వారికి చాలా సమస్య, సంతానం లేకపోవడం. 75, 65 ఆ సమస్య ముందుకు వెళ్తూ ఉంది. కాలం గడుస్తూ ఉంది. ఓ రోజున 10 సంవత్సరాలు అయిపోయిందంట. అంటే అప్పటికి అబ్రామ్ వయసు 85 వచ్చాయి, షారాయి వయసు 75 వచ్చాయి. 75, 85
65, 75లో మొదలైంది సమస్య, దేవుని దగ్గరికి వచ్చింది. ఆమెకి 75 వచ్చాయి, ఆయనకి 85 వచ్చాయి. ఆ మంది 85వ సంవత్సరంలో, ఏమండి నాకు పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో పనమ్మాయి ఉంది కదా, పనమ్మాయితో మీరు పోయినట్లయితే, ఒక బిడ్డను కన్నట్లయితే ఆ బిడ్డ నాకు బిడ్డ అవుతుంది అని చెప్పుద్ది. ఓ మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, చాలామంది నోటికొచ్చినట్టు తోచినట్టు సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మనల్ని ముంచేస్తాయి. హలో, ఆ సలహాలు మనల్ని ముంచేస్తాయి. ఆ తర్వాత బయటికి రావడం అనేది అసాధ్యం. ఆ సలహాలోనే జీవితం వెళ్ళిపోతుంది. ఆ సలహాలోనే నష్టపోతాం. ఆ సలహాలోనే అన్నీ పోతాయి. ఆరోగ్యం పోతుంది, ఆస్తి పోతుంది, సంపద పోతుంది, పేరు పోతుంది, అన్నీ పోతాయి. అందుకే మనకు ఇచ్చే సలహాలు, మనం అడిగేది మంచి వాళ్ళని అడగాలి, సరైన వాళ్ళని. ఆ ఇచ్చిన సలహా మంచిదో కదా గుర్తించాలి, అన్వేషించి ఆ సలహాను పాటించడమా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. సరే, ఇక్కడ సలహా బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, అబ్రాం భార్య శారా ఇచ్చింది. ఏమండి, పిల్లలు నాకు కలగడం లేదు, అందుచేత నా దాసి ఉంది కదా, దాసి మీరు కలిసి పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని నేను పెంచుతాను, నాకు పిల్లలు అవుతారని చెప్పింది. మీకు తెలుసా, కొందరు స్త్రీలు ఏదైనా చెప్తే భర్త వినాల్సిందే, ఇంకా వేరేదేం అవకాశం ఉండదు. కొందరులేండి, ఎందుకంటే భార్యని హింసించేవాళ్ళు, అసలు భార్య భర్తను ఇలా శాసించి ఏమండి నల్లును నలిపినట్టు నలిపేవాళ్ళు చాలా తక్కువ. చాలామంది భర్తకు ఏదైనా చెప్పాలన్నా అది అసాధ్యం. అంతేకాదు, భార్య ఏదైనా చెప్పిందంటే అది తప్పక పాటించాల్సిందే. ఇక్కడ కూడా అదే ఏర్పడింది. ఏమండి అని రోజు చెప్తూ ఉండేది. 10 ఏళ్ల నుంచి చెప్తున్నానని పేచి పెట్టింది. ఆ రోజు అబ్రాం అన్న ఆయన భార్య మాట విని, అలాగేనే నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి ముందుకెళ్ళాడు. అయితే ఆ వెళ్ళిన ఆ భర్త హాగరు అనబడినటువంటి దాసీతో వెళ్ళాడు. ఇంతలోనే ఆమె గర్భవతి అయింది. నేను గర్భవతిని అయ్యానని ఆమెకు తెలిసింది. ఒక్కసారి మీరు వినండి, ఆమె ఇచ్చిన సలహా పాటించిన భర్త. 3 ఉన్నారు ఇక్కడ వ్యక్తులు. మరలా అంటే ఇది ఎందుకు ఇంత క్లారిఫికేషన్ ఇస్తున్నానంటే, దీని తర్వాత అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. భార్యాభర్తల సమస్య మధ్యలో వేరొకరిని భార్య ఎంటర్ చేసింది. ఇప్పుడు సమస్య ఎంతమందిది అయిందంటే, భర్త, భార్య, దాసి. ఇప్పుడు ఈ సలహాలో 3 ఉన్నారు. ఈ సలహాలో 3 భాగస్థులయ్యారు. సలహా ఇచ్చినావిడ, సలహా పాటించిన భర్త, సలహా పాటించినటువంటి భర్త మరి ఎవరితో అయితే సలహాను నెరవేర్చాడో ఆమె పేరు హాగరు. ఈ 3 నేను విడదీసి మాట్లాడుతున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరిచి విషయాలు మీరు చూడాలనేది నా ఆశ. అదేంటంటే, మొదట శారా సలహా ఇచ్చింది. ఆమె ఇచ్చిన సలహా పాటించిన భర్త పాటించినందుకు ఆమెకు వచ్చినటువంటిది లాభమా నష్టమా అనేది నేను 3 వచనాలు చదివి మీకు చూపిస్తాను. 4 విషయాలు చూపించి మీకు ముగిస్తాను. ఒకటి, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నా సంతానము కలగవచ్చునని ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో అడిగింది. ఓకేనండి. 2వ వచనంలో, ఇంతలోనే అబ్రహాము హాగరుతో వెళ్ళాడు, ఆమె గర్భవతి అయింది. రెండవ విషయం ఎక్కడంటే, రెండవది 16వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. చూడండి బైబిల్. థ్యాంక్ యూ. 16వ అధ్యాయం 5వ వచనం, హాగరు గర్భవతిని అయితే నేను తెలుసుకున్నప్పుడు శారా హాగరు దృష్టికి నీచమైనది ఆయనను. ఒకటి, సలహా ఇచ్చింది. తన సలహా తనను ఏం చేసిందో తెలుసా? హాగరు దృష్టిలో తను నీచురాలయ్యే విధంగా చేసింది. ఎంత నీచమైన సలహా అది కాదా? బిడ్డలు లేకపోతే ఇంకెవరితో అంటే వాళ్ళతో వెళ్ళిపోవడమేనా? నీచమైన సలహా కాదు, నీచమైన సలహా ఇచ్చింది, నీచమైన స్థితికి దిగజారింది. ఆ హాగరు దృష్టిలో శారా నీచురాలైంది. 3వ విషయం 16వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం. అక్కడ అంటుంది, భర్తతో అంటుంది, నా ఉసురు నీకు తగులుతుందయ్యా అంటుంది. సలహా ఎవరిచ్చారు? ఆమె ఇచ్చింది. ఆమె ఏమంటుందో తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. భర్తతో పోరాడుతుంది. 4వ విషయం
21వ అధ్యాయం ఆదికాండం 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. దానిలో ఏమని రాయబడిందంటే, ఆదికాండం 21:9 ఏమనుందంటే, అబ్రామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసి, ఈమె ఇచ్చిన సలహాకి ఈమెకి ఏమెదురైందో తెలుసా? పరిహాసం ఎదురైంది. ఈమె ఇచ్చిన సలహా కొడుకు పుట్టేశాడు. పుట్టిన తర్వాత కొడుకు కడుపులో పడిన తర్వాత సలహా ఇచ్చిన సారా నీచురాలుగా అయిపోయింది హాగరు దృష్టిలో. భర్త అంటున్నాడు, ఆమె నీ దగ్గర ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయవే అన్నాడు. అంతేకాదు, ఈ 4వదిగా ఇక్కడ హాగరు కనిన కుమారుడు పరిహసించుట జరిగిందట. బాగా వింటున్నారు. ఏం చేశారు? హాగరు కనిన కొడుకు సారా కనిన కొడుకుని పరిహాసం చేశాడు. అంటే ఈమెచ్చిన సలహాకి పరిహాసం ఎదురయ్యింది. ఈమెచ్చిన సలహాకు ఏమండి ఇంకేం ఎదురైందంటే, ఈమెచ్చిన సలహాకు నీచురాలయ్యింది. ఈమె ఇచ్చిన సలహా ఈమెను నీచురాలుగా చేసింది. అలాగే ఈమెచ్చినటువంటి సలహా ఈమెకి మాటలు మిగిలిపోతుంది. ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి నా ఉసురు నీకు తగులుతుంది అంది. ఏమవుతుందట? ఉసురు పోసుకుంటుంది. సరే, ఇప్పుడు సలహా పాటించిన అబ్రహాంకి ఏమి ఎదురైందో నేను చూపిస్తున్నాను, ఒకసారి వినండి. తప్పుడు సలహాలు పాటిస్తే మనం పాటించిన సలహా ద్వారా మన తలకి రోకలి చుట్టుకున్నట్టు ఉంటుంది. అబ్రహాముకి ఎదురైంది ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి. 15వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాముకి ఏమి ఎదురైందంటే, అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాముకు కూడా ఈమెయితే దాసీయే ఒక బిడ్డను కంటే పోతుంది కదా సమస్య అన్నట్టు ఆమె చూస్తుంది. అబ్రహాం ఏం చూస్తున్నాడు? నా ఇంటి పెద్ద దాసుడైన దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అవును అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను 2వ వచనంలో, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానము లేనివాడిని అయిపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త యగును కదా అంటున్నాడు. ఈమెమో దాసి మీద పెట్టుకుంది, ఏదైనా పిల్లోడిని పెడుతుందని. ఈయనేమో ఇంట్లో పెద్ద దాసుడు అన్నీ చక్కబెట్టేస్తున్నాడు, ఇంకా ఆడికే ఆస్తి అంతా పోతుంది అంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో మన సమస్యలకు పరిష్కారం డిఫరెంట్గా ఉంటుంది. మనకైతే కళ్ళ ముందు కనిపించేవే మనకు పరిష్కారం అనుకుంటాం. దాసి ఏమో ఆమె కళ్ళ ముందు కనిపిస్తుంది, అబ్రహాముకేమో దాసుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఈమెకి ఆమె పరిష్కారం అన్నట్లుగా ఉంది సారాకు, ఈయనకి ఎలియాజరే సమస్యకు పరిష్కారం అన్నట్లున్నారు. కానీ దేవుని పరిష్కారంలో ఇస్సాకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, మనం ఎవరి సలహాలంటే వాళ్ళు తీసుకోకూడదు. నీకు నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, మంచి సలహాలు మనకి ఇస్తారు, ఆయన సలహా తీసుకోవాలి. ఆమెని చెప్పండి. ఆయన సలహా మనల్ని భలే గట్టెక్కిస్తుందండి. ఇంకోటి చెప్తున్నాను, 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. సారా అబ్రాము 2వ వచనం చివరి లైన్, అబ్రాము సారా ఈ మాట వినెను. ఎవరి మాట విన్నాడు? అబ్రాము ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. అస్తమానం దేవుడు అబ్రాముతో మాట్లాడేవాడు. వినండి, అస్తమానం దేవుడు, పద్దాక దేవుడు అబ్రాముతో మాట్లాడేవాడు. ఇప్పుడు అబ్రాముతో దేవుడు మాట్లాడుతుంటే అబ్రాము దేవుని మాట వింటలా, అలా ఆవిడ మాట వింటున్నాడంట. అలా ఆవిడ ఏం సలహాలు ఇచ్చింది? నీచమైన సలహాలు ఇచ్చింది. అలా ఆవిడ మాట విన్నందుకు, అబ్రాము సారా మాట విన్నందుకు, అంటే ప్రతి భర్త భార్య మాట వినొద్దని కాదు, వినాలి. కానీ భార్య సలహా ఇచ్చేటప్పుడు దైవ సలహాలు ఇవ్వాలి. లేదా ఆ సలహా దేవుడిచ్చేదా కాదా అని చెప్పి వాక్యం నుంచి ఒకసారి రుజువు చూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. చాలా వివరణాత్మకంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 16వ అధ్యాయం 3వ వచనం చూడండి నాన్నగారు. అక్కడ మాట చదువుతున్నాను చూడండి. 16:3లో ఆయన అంటున్నాడు, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సు వచ్చినట్లు చేయు. 6వ వచనం, నీ దాసి నీ చేతిలో ఉంది. అబ్రాము అంటున్నాడు, నీ ఇష్టం. అసలు భర్త ఇష్టం అండి. ఒక మాటలో చెప్పాలంటే భర్త దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి, అబ్రహాము నువ్వు అలా చెప్పకమ్మాయి పాడు సలహాలు. నాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆయన వాక్యం నాకుంది, ఆయన సన్నిధి నాకుంది, ఆయన ఇచ్చిన మాట చొప్పున నాకు తెలుసు, నేను అనుసరిస్తాను, దేవుడు ఉన్నాడని చెప్పాలి. అలా చెప్పకుండా సారా మాట విన్నాడు. నువ్వేం చెప్తే అదే, ఆమె నీ చేతిలో ఉంది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే, ఆమె చేసింది ఏంటో తెలుసా? 16:6లో చదువుతున్నాను. ఆమె చేసింది ఏంటో తెలుసా?
నీ మనసు వచ్చినట్లు చేయమని శారాతో చెప్పగానే శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. సమస్య ఎవరు కొనుక్కుని తెచ్చుకున్నారు, కొని నెత్తి మీద పెట్టుకున్నారో తెలుసా? శారాయే తెచ్చి నెత్తి మీద పెట్టుకుంది, నీచమైన సలహా ఇచ్చింది. ఇప్పుడు సమస్య నెత్తి మీదకి వచ్చింది. నెత్తి మీదకి వచ్చినటువంటి సమస్యను బట్టి శారా అట, వినండి, శారా అట శ్రమ పెట్టిందంట హాగరు. నాకు తెలియక అడుగుతున్నాను, ఇటువంటి సమస్యలో శ్రమ పెట్టడం అంటే ఏంటో ఒక మాట నేను చెప్పే ముందు మీరే ఆలోచన చేయండి. ఇటువంటి సమస్యలో ఇదిగో ఒక భర్త భార్య మధ్యలో అడ్డపడినటువంటి ఒక ఆమె ఉంది. ఇటువంటి సమస్యలో ఒంటి మీద చేయి పడకుండా ఉంటుందా అంటే ఉండదు. రోజు తిట్టుకోకుండా ఉంటారా అంటే ఉండరు. రోజు కాని మాటలు పలకకుండా ఉండగలరా అంటే ఉండలేరు. మీకు తెలుసా ఇది ఎంత సమస్యకు దారితీసిందో తెలుసా? 86వ వయసులో అబ్రాముకు 86వ వయసులో ఇష్మాయేలు పుట్టేశాడు. అబ్రాముకు 99 వయసు వచ్చే వరకు మరలా అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం పొందుకునే స్థితిలో లేడు. మళ్ళా వినండి, 86 + 13 అయితే తప్ప 99 సంవత్సరాలు రావు. 99 వయసు వచ్చే వరకు అబ్రహాం ఈ సమస్యల్లో పడి దేవుని మాట విని దేవునితో సంభాషణ చేసి తన సంతానాన్ని పొందుకునే పరిస్థితి లేకపోయింది. మీరు చూడండి, మనం చదివింది 16వ అధ్యాయం 21వ వచనంలో సంతానము కలిగి సమస్యల్లో మళ్ళీ అక్కడ కూడా సమస్యలు పడ్డారు. దీన్ని పంపేస్తావా లేదే అంటే అబ్రహాం పంపేయబోయాడు. అబ్రహాంకి ఏమి ఎదురైందో నేను చదువుతున్నాను చూడండి. 21 అధ్యాయం ఆదికాండం 10-11 వచనాలు చదువుతున్నాను నాన్నగారు. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉన్నాడని అబ్రాముతో అనెను. శారా అంది, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. ఆమె ఇచ్చిన సలహాకి అబ్రహాముకి ఎదురైంది ఏంటో తెలుసా? రోజు గొడవలు. దేవుని వాగ్దానం నెరవేర్పుకు టైం ఎక్కువ, మధ్యలో వ్యవధి గడిచిపోయింది 13 ఏళ్ళు. ఎప్పుడైనా సరే సంతానం కాదు ఏ సమస్య అయినా సరే మధ్యలో మనము ఎవరినైనా కాని సలహాలు పాటిస్తే కనుక అది ఇంకా సమస్య పెద్దదైపోద్ది. పొందుకునే దేవుని సమాధానం మధ్యలో వ్యవధి ఎక్కువైపోద్ది. వ్యవధి కాలాతీతం అవుతుంది. కానీ మంచి సలహా గనుక దేవుడు ఇచ్చే దైవ సలహా మనం తీసుకుంటే మన సమస్యకు పరిష్కారం వెంటనే దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. ఆమేన్. ఆమె ఇచ్చిన సలహాకు 13 ఏళ్ళు ఆలస్యమైంది. దేవుని మాట వినే స్థితిలో లేడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. అబ్రహాం అన్ని సమస్యలు చక్కబెడుతున్నాడు. ఈ మధ్యలోనే లోతు సమస్య చక్కబెట్టాడు అబ్రహాం. ఈ మధ్యలోనే అందరి సమస్యలు పరిష్కరించాడు. ఈ మధ్యలోనే లోతు యొక్క కుటుంబం, లోతు యొక్క ఆస్తి, లోతు యొక్క పిల్లలు అందరినీ కూడా లోతు భార్యతో సహా శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం వెళ్ళి తన దాసులందరినీ తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్న సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లా. దేవుని బిడ్డ, ఈ రాత్రి లేదా ఈ సమయంలో ఈ వీడియోలో వాక్యాన్ని చూస్తున్న మీరు అదొకవేళ ఎటువంటి సమస్య అయినప్పటికీ దైవ సలహా అయితే దేవునికి స్తోత్రం, వెంటనే బయటకు వస్తాం. అది దేవుని వాక్యపరమైన సలహా కాకపోతే కనుక మన సమస్యలో మనం మునిగిపోతాం. దేవుని సమాధానం ఆలస్యం అవుతుంది. ఒకసారి వినండి, చిన్న సమస్య ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే జరిగేది ఏంటో తెలుసా? అప్పుడు జరగలేదు, ఇక్కడ జరగలేదు, అబ్రహాము శారా ఇంట్లో జరగల, కానీ గ్యాప్ వచ్చేసింది. ఇటువంటి సలహాలు, ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఇళ్లల్లో జరిగేది ఏంటో తెలుసా? భర్త ఒక రూమ్లో ఉంటాడు, భార్య ఒక రూమ్లో ఉంటుంది. లేదా ఇప్పుడైతే కనుక భర్త తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటాడు, భార్య ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. ఇద్దరు చోట ఉంటేనేనా ఇటువంటి సమస్యలు తీరుతాయి? లేకపోతే ఇద్దరు చెరో వైపున ఉంటే తీరుతాయా? నేనంట ఎటువంటి సమస్య అయినా ఎప్పుడు ఎవరు ఎన్నడు, అది భార్య భర్త అయినా, అది యజమానుడు పనివాడైనా, అదొకవేళ స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలైనా ఒక చోట ఉంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది అబ్రహాము శారా ఒక చోటే ఉంటున్నారు, కానీ కుటుంబంలో అసమాధానంతో వారు జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం సరైన సలహా శారా ఇవ్వలేకపోయింది. కానీ దేవుడు చెప్తున్న మాట నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
దానికంటే ముందు హాగరు కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొందో 2 మాటలు చెప్పేస్తున్నాను. ఇంత వివరణాత్మకంగా చెప్పాల్సిన అవసరత. ఇలా శారా అబ్రహాము నిర్ణయాలు తీసుకున్నప్పుడు అదేంటండి అమ్మగారు అదేం మాట అండి, నేను పని మనిషినా లేకపోతే మీ ఇంట్లో మీ ఆయన గారికి అంటే అయ్యగారికి నేను భార్యనవుతానా, నేను పని మనిషినే కదా ఎలా భార్యనవుతానని ఎదిరించాలి. నీతి ఉండాలి కదా. ఆమె అలా కాదు, ఏదో అంటారు కదా, తయ్యి రంగడని చీర కట్టేసుకుని వెళ్ళిపోయింది. అది కాదండి. 16వ అధ్యాయం 4వ వచనంలో జరిగింది ఏంటో నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 16:4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఈమె ఒక స్టెప్ వేసిందో లేదో మరి అక్కడ గర్భవతి అయింది. ఆమె గర్భవతి అవగానే ఆమెకు వచ్చింది ఏంటో తెలుసా, చాలా గర్వం వచ్చేసింది. యజమానురాలు కదా అనే ఒక స్థితి పోయింది, ఆమెలో మనస్సు పోయింది. ఆ యజమానుడే నా చుట్టూ తిరుగుతున్నాడు నా కొంగు పట్టుకుని, ఆవిడెంత అన్నట్లుగా నీచంగా మాట్లాడుతూ, నీచంగా గర్విష్ఠురాలుగా ఈమె మాట్లాడుతూ 16:6 కూడా చూడండి. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈమె పరిస్థితి ఏమైందో తెలుసా, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున హాగరు ఇంటిలో నుంచి పారిపోయింది. ఈమెకి అయ్యగారు అమ్మగారు తీసుకున్న నిర్ణయాలకు ఈమె బలైపోయింది. ముందు వింటున్నారా, ఈమె బలైపోయింది. ఎంతగా బలైపోయిందంటే ఇంట్లోంచి బయటికి పారిపోవాలన్నంతగా శారా హాగరును శ్రమ పెట్టింది. వింటున్నారా, ఇంకో మాట చదువుతున్నాను. 16:8 కూడా చూడండి. దేవుడు అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి నీ యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నానని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు 9వ వచనంలో, నీ యజమానురాలి దగ్గరకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దేవుడికి అర్థించాడు. గర్వం వచ్చేసింది ఈవిడికి. దేవుడు అన్నాడు, గర్వాన్ని అణిచినట్లుగా దేవుడు సమాధానం మాటిచ్చాడు. వింటున్నారా, ఈమె తీసుకున్న నిర్ణయానికి ఈమెకి ఏమి ఎదురైందో తెలుసా, దేవుని గద్దింపు ఎదురైంది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 21:10 చూడండి. ఈమె అబ్రహాము శారా తీసుకున్న నిర్ణయాలకు ఈమె ఏమైందో మనం చదువుతున్నాం చూడండి. వెళ్ళగొట్టబడింది, అంతేకాదు ఇంటిలో నుంచి ఆమె వెళ్ళగొట్టబడింది, అంతేకాదు 21:14 నేను చదువుతున్నాను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారం నీళ్ల తిత్తి తీసుకుని ఆ పిల్లవానితో హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటన్నిటిని పెట్టి ఆమెను పంపివేసను. ఆమెను పంపేసేటట్టు ఇంట్లోంచి తనకు వచ్చిన గర్వం ఎంత మటుకు తీసుకెళ్ళిందంటే ఇంట్లోంచి బయటకు పోయేలా తీసుకెళ్ళింది. ఆ ముందుకెళ్తే అక్కడ ఏమంటుందో తెలుసా, నా బ్రతుకు వలన నాకేంటి ప్రయోజనం, ఇదిగో నా బ్రతుకు ఇంత కష్టాలు పాలైంది అని చెప్పి పిల్లోడు చచ్చిపోతే బాగుంటుందని చెప్పి ఒక చోట పిల్లోడిని పారేసి హాగరు చాలా బాధతో తన జీవితంలో వేదన పడుతుంది. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి మరలా హాగరు దగ్గరికి వచ్చి ఆ పిల్లోడికి మంచినీళ్ళు పట్టి అక్కడ ఒక బావిని చూపించి నీళ్ల ఊట చూపించి ఆ పిల్లోడిని దేవుడు ఆదుకున్నాడు. బాగా వినండి, కొన్నిసార్లు మనం సలహాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి, సలహాలు పాటించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మన కోసం ఎవరెవరో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మధ్యలో మనం అందులో దూరి మనం బలైపోకుండా వారి సలహాలు వారు బ్రతుకుని ఆ సలహాలు పాటిస్తూ ఉండగా హాగరు బలైనట్టుగా మనం కూడా బలవకుండా మన సమస్యలో దేవుని సమాధానమే మనం దేవుని సన్నిధిలో నిర్ణయం మంచిది తీసుకోవాలి. ఆమేన్. సరే, ఇంత వివరణాత్మకంగా శారా స్టోరీ చెప్పాను. కొంచెం గబగబా ఇంకో 4 విషయాలు నేను మీతో చెప్పాలి. ఇది నాకు దీవెనకరం అవుతుంది. ఆమేన్. ఓకే. రెండవది నేను చూపించాలనుకున్న మరొకరిని ఎవరినంటే ఆదికాండం చూడండి 19వ అధ్యాయంలో మనకు ఎవరు కనిపిస్తారంటే లోతు కనిపిస్తాడు. ఏమండి, ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కనిపిస్తాడు. లోతు ఉన్న దేశం ఎలాంటిదంటే బహు భారమైన సొదొమ గొమొర్రాది. ఎంత భారం అంటే పాప భారంతో నింపబడినటువంటి సొదొమాది. సో అబ్రహాం మొరపెడితే దేవుడు అన్నాడు, సరే ఆ ఊరిని నేను నాశనం చేసే ముందు నీ బంధువులందరినీ బయటకు తెస్తానని, నీ బంధువులందరినీ వెలుపలికి తీసుకొస్తానని దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చి లోతు ఉన్న సొదొమకు దేవుడు వెళ్ళాడు.
వెళ్తే అక్కడ దేవుడు అన్నాడు, ప్రభువారు దూతగా దేవుడు వెళ్ళి లోతుతో చెప్పారు, బాబు ఇదిగో నేను చదువుతున్నాను చూడండి, ఆదికాండం 19:17 చూడండి ఒకసారి. అమ్మ వినాలి, డాడీ వినాలి, వాక్యాన్ని మీరు వినడం మీకు దీవెన. ఆమేన్. ప్రార్థన చేస్తూ వాక్య పరిచర్యను శ్రద్ధగా మీరు వింటే ఇది మీకు దీవెనకరంగా ఉంటుంది. 19:17 చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత, ఆదికాండం 19:17, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము 1వ మాట, వెనుకకు చూడకు 2వ మాట, ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు 3వ మాట, నీవు నశించిపోకుండా పర్వతానికి పారిపోమ్మని చెప్పగా లోతు, ప్రభువా అలా కాదంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పించుకోవాలంటే 4 విషయాలు చేయాలయ్యా. 1, పారిపో, కాలిపోయే ఈ ప్రాంతం నుంచి. 2, వెనక్కి చూడకు. 3, ఎక్కడ నిలబడకు. 4, పారిపోయి ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అని చెప్పాడు. లోతు అంటున్నాడు, అలా కాదన్నాడు. నేను ముగిస్తున్నా, ఈ టాపిక్ని ముగిస్తున్నా. దేవుడు చెప్పిన సలహాకు 4 విషయాలకి లోతు పాటించకుండా, దేవుడు చెప్పిన అనగా దేవుడు సమస్య నుంచి బయటికి రావడానికి ఇచ్చినటువంటి ఆ పరిష్కారానికి లోతు ఎదురు చెప్పాడు. ఏమి ఎదురయ్యింది వింటున్నారు? పట్టణం అంతా కాలిపోయింది. తన కుమార్తెలకు ఎంగేజ్ అయ్యారు, 2 పిల్లలు, కుదిరింది, పెళ్లి కుదిరింది. అల్లుళ్ళు కూతుర్లకి పెళ్ళి అవ్వలేదు. 1, 2, తన పట్టణం అంతా నాశనం అయిపోయింది. 3, లోతు భార్య వెనక్కి చూడొద్దని దేవుడు చెప్తే లోతు భార్య వెనక్కి చూసింది. 4, ఎక్కడ నిలబడొద్దు, పర్వతానికి వెళ్ళిపోండి అంటే వీళ్ళు పర్వతానికి వెళ్ళలా. అక్కడే ఒక ప్లేస్ ఉందంట, ఆ ప్లేస్ పేరు, ఆ ఊరు పేరు ఈ ఊరు అనే ఊరు. ఈ ఊరు అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ నివసించారు. కానీ ఆ ఊరిలో ఒక గుహ ఉందంట. ఆ గుహలో తండ్రి 2 కూతుర్లు ఉన్నారు. దేవుడు చెప్పిన మాట వారు పాటించనందువలన, లోతు పాటించనందువలన అక్రమ సంతానం వారిద్దరికి అనగా వారి ముగ్గురికి పుట్టినట్టుగా చూస్తాం. ఒక సమస్యలో దేవుని సలహా పాటించాలి, కానీ ఒక సమస్యలో ఇరుగు పొరుగు సలహా కాదు మనకు కావాల్సి. 1, మనకు కూడా చాలా సలహాలు బుర్రలో వస్తాయి, కానీ వచ్చిన ఆ ప్రతి సలహా, బుర్రలోకి వచ్చిన ప్రతి సలహా మనల్ని చాలా నష్టానికి గురి చేస్తాయి. వింటున్నారా? కొన్ని సలహాలు సాతానుడు ఇస్తాడు. ఈ సమస్యలో నువ్వు ఎందుకు వచ్చిందంటావు, ఇప్పుడు అందరూ పడుకున్నారు, లేచి ఫ్యాన్కి ఎట్టుకో అంటాడు. ఫ్యాన్ కట్టుకో కాదు, ఫ్యాన్కి ఎట్టుకో అంటాడు. అందరూ పడుకున్నారు, నెమ్మదిగా తలుపు తీసుకుని కాళ్ళలోకి పో అంటాడు. అందరూ పడుకున్నారు, నిన్నే తెచ్చుకున్నారు కదా బొద్దింకల మందు, కలుపుకుని తాగే అంటాడు. ఎవడాడు? అక్కర్లేనోడు, పనికిమాలినోడు. అందుకే మనకు బుర్రలో వచ్చే ప్రతి ఆలోచన మనకు మంచిది కాదు. అది దేవుని సలహా అయితే మాత్రం నిన్ను నీ సమస్య నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆ సలహా ఇచ్చే ఒకే ఒక వ్యక్తిని దేవుడని మాట్లాడుతున్నాను చూసారా. నేను కావాలనే లాయర్ అని చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ జడ్జి ముందు నిలబెట్టే ఆయన ఎవరో తెలుసా? లాయరే. దేవుని ముందు మంచి సమాధానంతో, ధైర్యంతో నిలబెట్టగలిగేది దేవుని వాక్యాన్ని పట్టుకున్న మంచి దైవజనుడు మాత్రమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మీకు అర్థమైంది. అబ్రాము శారా సలహా తీసుకున్నాడు, లోతు తన సొంత సలహా పాటించాడు. అయ్యో లాస్ అయ్యాడు, కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో సలహా గురించి ఒక ఫ్యామిలీని మీకు చూపిస్తున్నాను. ఈ పేరు ఎస్తేరు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరండి? ఎస్తేరు. ఎస్తేరుకు తన పిన తండ్రి ఒక సలహా ఇచ్చాడు. 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఎస్తేరుకు తన పిన తండ్రి ఒక సలహా ఇచ్చాడు. ఎస్తేరు సమస్య ఎటువంటిదో తెలుసా? ఆ రోజుతో తన పీక నరికి బయట పారేసేసే అంత సమస్య ఆమె యొక్క ఇంటి మీదకి, కుటుంబం మీదకి వచ్చింది. నరుక్కోవడమే. ఇంకా అటువంటి సమయంలో వాళ్ళ చిన్నాన్న అన్నాడు, చదువుతున్నా, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ తండ్రి ఇంటివారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిదివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనను, నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము.
ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించను. ఆమేన్. ఏమని వింటున్నారు? మొర్దెకై సమస్యది, ఎస్తేరు కూడా ఈ సమస్యలో చిక్కుకుంది. మొర్దెకై ఎస్తేరులు భార్య భర్తలు కాదు, మొర్దెకై యొక్క కుమార్తె అవుతుంది ఎస్తేరు. కుటుంబం ఒక సమస్యలో పడినందుకు ఇక నరుక్కోవలసినటువంటి సమస్యది, పీకలు నరుక్కునే సమస్య. ఆ టైంలో చిన్నానొచ్చి అన్నాడు, అమ్మా ఇందుకే నువ్వు రాజ్యానికి వచ్చావేమో, రాణి అయ్యావేమో, నువ్వు ఆలోచించు, నువ్వు నిలబడి సమస్య పరిష్కరించకపోతే దేవుడు ఇంకొకరిని తీసుకొస్తాడు, కానీ నువ్వు నేను కూడా చచ్చిపోతాం, మన వాళ్ళందరూ చనిపోతారని చెప్పాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని బిడ్డ, ఈ అద్భుతమైన విషయాన్ని వివరణ వినండి కొద్దిగా. ఆమె ఏమందంటే, నేను ఉపవాసం ఉంటాను చిన్నానా, మీరు కూడా ఉపవాసం ఉండండి, మీరు వెళ్ళిరండి ఇంకా అని చెప్పి చిన్నానని పంపించేసింది. ఆయన ఉద్యోగంలోకి ఆయన వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, ఎస్తేరు ఉపవాసం ఉంది, మొర్దెకై కూడా ఉపవాసం ఉన్నాడు. అయితే ఈమె ఉన్న ఉపవాసంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మంచి సలహాను దేవుడు ఆమెకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఆమెకి ఇచ్చాడు మంచి సలహా. ఏంటో తెలుసా? అమ్మ, నువ్వు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి మీ భర్త గారు అయినటువంటి ఆ రాజుగారు, అహష్వేరోషు రాజుగారి దగ్గర నువ్వు కడిగేసేయి అని చెప్పి ఆలోచన దేవుడు ఇవ్వాల. అమ్మ, నువ్వు ఉపవాసంతో ఉన్నావు, కానీ రాజుగారిని మీ ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు, రాజుగారికి ఆహారం వడ్డించినప్పుడు భోజనం చేసి, ఇట్రా నువ్వు నాకు ఇంత మంచి ఆహారం పెట్టావు అని చెప్పి ప్రేమతో, నువ్వు భార్యవు కాబట్టి, రాణివి కాబట్టి తిను అని చెప్పి నువ్వు వండిన పదార్థమే నీ నోట్లో పెడతాడు. సారీ అండి, నేను మీకోసమే డెడికేట్ అయ్యాను, మీకు మంచిగా వంట చేయాలని చెప్పి నేను ఆ దేవునికి ఉపవాసం ఉండి నేను ఇలా చేసుకున్నాను, మీరు తినండి తృప్తిగా అని చెప్పి అనిందేమో ఒకవేళ. ఎందుకు అంత ఉపవాసం నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అడిగాడేమో. లేదు అటువంటి సమస్య ఏం లేదు అని అంటే వెంటనే రాజుగారు అన్నారు, ఇంత మంచి ఆహారం పెట్టావు, ఉంది అక్కడ వచనంలో 4వ వచనం, ఇంత మంచి ఆహారం పెట్టావు, నేను నీకేమన్నా ఇవ్వాలా అని చెప్పి రాజు అడిగాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి అని చెప్పి 3వ వచనం చూడండి. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి? 5:3 ఎస్తేరు పుస్తకం 5:3. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనమేంటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇచ్చేదనని ఆమెతో చెప్పాడట. ఆమె రాజ్యం సగం వద్దండి, ప్రాణం పోయేటంత సమస్యలో ఉన్నాను, కొంచెం ప్రాణం నిలబెట్టండి అని నమస్కారం చేసి సమస్య బయటపడింది. స్తోత్రం చెప్పండి. పిన్న తండ్రి బాబాయ్ వచ్చి ఎంత మంచి సలహా ఇచ్చాడో చూడండి. అమ్మ ప్రార్థన చేయి, లేదా అమ్మ ఆలోచించు అని చెప్పాడు. ఆలోచించింది, ప్రార్థన చేసుకుంది, దేవుడే మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహా ద్వారా బయటపడింది, తను రక్షించబడింది, తన చిన్నానని రక్షించుకుంది, తన బంధువులందరినీ, కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. ఆమేన్. నువ్వు ఒక పెద్దవాడివిగా ఉన్నావా? కొంతమంది పిల్లలు నిన్ను బాబాయ్ అని పిలుస్తున్నారా, పెద్దనాన్న అని పిలుస్తున్నారా, చిన్నాన్న అని పిలుస్తున్నారా, అన్నయ్య అని పిలుస్తున్నారా, నిన్నొకరు మామయ్య అని పిలుస్తున్నారా? ఆ పై స్థాయిలో ఉండేటువంటి నీవు పనికి మాలిన సలహాలు ఇవ్వకూడదు. పనికొచ్చే సలహా మొర్దెకై ఇచ్చినట్టు ఇవ్వాలి. ఆమెను చెప్పండి. నీకు వయసు ఉంది కదా, నా వయసును బట్టి నేను ఇస్తున్నాను. నాకు జ్ఞానం ఉంది కదా, నా జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. ఇదిగో నాకు ఇంత అనుభవం ఉంది కదా, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఎవరికి కావాలయ్యా నీ సలహాలు? గోతులో దించుతాయి నీ సలహాలు అయితే. అది వాక్యానుసారమైన దేవుని సలహా అయితే కనుక నిన్ను నిలబెడతాయి, వారిని నిలబెడతాయి. నిన్ను ఘనపరిచేలాగున వారి ద్వారా దేవునికి ఒక మార్గాన్ని ఇచ్చిన వాడు అవుతావు. అలాగే మనకిచ్చినటువంటి దేవుడిచ్చిన వయసులో మనం ఇచ్చే సలహాలు దేవుని సేవకులుగా కానీ, దేవుని పిల్లలుగా కానీ వాక్యాన్ని బట్టి సలహా ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో ఒకసారి ఒక కుటుంబం సలహాకు వచ్చారు. ఏమండి, ఇదిగో తప్పని పరిస్థితుల్లో మా కుటుంబంలో వివాహం చేయడానికి మా బంధువులు ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. నాకైతే ప్రభువులో చేసుకోవాలని ఉంది, నేను చేసుకోలేకపోతున్నాను. ఇలా ఉంది, నేను చేసుకోని అంటున్నాను. ఇదిగో నా తల్లిదండ్రులు, నా బంధువులు కొడుతున్నారు, మా మామయ్య కొడుతున్నాడు, ఏం చేయమంటారు చెప్పండి అన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నారు, లేదు, ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే తన భర్తను రాబట్టేటంత విశ్వాసం ప్రభు ఇచ్చారని చెప్పగానే తప్పని పరిస్థితుల్లో, అప్పుడు నేను పరిచర్యలో చిన్నవాడినే, చాలా భారంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసి, లేదమ్మా ప్రభు చెప్తున్నాడు ఈ మ్యారేజ్లో ముందుకు వెళ్ళండి, నీ విశ్వాసం ద్వారా నీ భర్తను రక్షించుకుంటామని చెప్పారు. మీరు నమ్మండి, ఆశ్చర్యం,
అన్యరీతిగా వివాహం చేయడానికి కుటుంబం ముందుకు వెళ్ళారు. ఎందుకంటే ఆమె ఒక్క ఆమె ప్రభువులో ఉంది, మిగిలిన కుటుంబం అంతా అన్యులు. పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాలు కూడా కాదు, కొంతకాలంలోనే ఆమె తన భర్తను రక్షించుకుంది. ఈమె ఇప్పుడు ఒక సంఘంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా భార్యాభర్తలు ఉండడమే కాదు, పిల్లల్ని భక్తిలో పెంచడమే కాదు, 2 మగపిల్లల్ని ఆమెకు దేవుని సేవకుడుగా ప్రార్థించి తప్పని పరిస్థితుల్లో ఇచ్చిన సలహాకు ఈ రోజున ఆమె మంచి సేవ చేయడానికి కూడా దేవుడు ఆమెని విలువైన తలాంతులతో నింపాడు, అభిషేకంతో నింపాడు. దేవుని బిడ్డ, నీవు నేను సలహా ఇచ్చినప్పుడు అది వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మహిమ కొరకు మనం ఇచ్చే సలహాలు అయితే కనుక వారి కుటుంబాలను మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. నాన్నగారు, ఇంకొక విషయం నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఎలీషా అలాగే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఇది 2వ రాజుల గ్రంథంలో ఉంది. నేను కొంచెం త్వరగానే ఈ 2 మాటలు చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ దైవజనుడి దగ్గరికి ఆమెకున్న కష్టాన్ని బట్టి ఆమె వచ్చింది. దైవజనుడు, ఏమా ఇలా వచ్చామని అడిగితే, మా ఆయనగారు చనిపోయారు కదండి, పిల్లలు 2 అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, అప్పులకు వడ్డీలు కట్టమంటున్నారు, అప్పులు కట్టమంటున్నారు, ఏం చేయాలో తోచట్లేదని అన్నారు. వెంటనే దైవజనుడు ప్రార్థన చేసి, మీ ఇంట్లో ఏమైనా ఉందా అని అడిగితే, అయ్యా ఏమీ లేదు, అన్నీ అయిపోయినాయి. భర్త చేసిన అప్పులకి ఇంట్లో చిన్న నూనె కుండ ఉంది. ఓకే, ఆ నూనె కుండ ఇంట్లోనే ఉంచండి, ఎరువు పాత్రలు అందరి దగ్గర తీసుకోండి, దొరికినన్ని పాత్రలు తెచ్చేసేయండి, ఇంట్లోకి వెళ్ళండి, పాత్రలన్నీ పట్టుకుని తలుపు వేసుకోండి, మీ నూనె కుండల ఎత్తి ఖాళీ పాత్రలన్నింటిలో పోస్తూ ఉండండి, ఏదో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, పాత్రలు తెచ్చుకున్నారు, లోపలికి వెళ్ళారు, నూనె పోస్తున్నారు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడి సేవకుడు ఇచ్చిన సలహా, దేవుని సేవకుడు ప్రార్థించి చెప్పినటువంటి మాట వారు పాటించారు. ఉన్నదన్నట్లుగా వారు అనుసరించి నడుచుకున్నారు. ఆ పాత్రలన్నిటిలో నూనె పోయబడింది, పాత్రలు నిండిపోయాయి, నూనె ఆగింది. అయ్యా ఇలా జరిగిందని చెప్పారు దైవజనుడి దగ్గరికి వెళ్ళి. ఏమి లేదమ్మా, ఎక్కడ పాత్రలు తెచ్చారో ఆ పాత్రలన్నీ ఎవరిళ్ళ కాళ్ళకి ఇచ్చేసి, ఈ నూనె తీసుకోండి, పాత్రతో ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అన్నారు. ఆ డబ్బులు వాళ్ళు తోచినంత డబ్బులు ఇచ్చారు. తక్కువే కావచ్చు, కానీ వీరి అప్పులన్నీ తీరిపోయేలాగున దేవుడు వారికి ఉన్న దానిని అభివృద్ధి చేయడానికి ప్రభు దైవజనుడి యొక్క నోటిని వాడుకుంటాడు. ఈ రోజున నీకున్న తలాంత్ ఏంటో దేవునితో కలిసి పనిచేస్తే, ఆ తలాంతుతో నీకున్న తలాంతును దేవుని సలహాతో నువ్వు చేసినటువంటి ఆ కార్యాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు చెప్పాడు, నీ చేతుల కష్టార్జితం. ఇది ఎలా ఉందో తెలుసా? కష్టార్జితం లాగే ఉంది. నూనె కొండ ఉంది, దైవజనుడు చెప్పాడు చేయండి ఈ వ్యాపారం అన్నట్లుంది. వారు వెళ్ళారు, ఆ మాట తీసుకున్నారు. ఇదేంటంటే చిన్న కొండ ఒకటి ఉంది, మా నూనె కొండ, అందులో ఎంతో లేదు, ఇంత పెద్ద పెద్ద కొండలు తెమ్మన్నారు మీరు, వాటన్నిటిలో పోస్తే ఎలా నిండుద్దని ఏం ప్రశ్నే లేదు. చెప్పినట్టు చేశారు. సేవకుడు దేవుని వాక్యానుసారంగా దేవుని ఆత్మతో నింపబడి చెప్పాడు. దేవుడు ఆ కార్యాన్ని ఫలింపచేశాడు. అప్పులు తీరిపోయినాయి. అప్పుల వాళ్ళు వచ్చారు, ఏమా అప్పులు, ఇదిగోండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. అద్భుతం జరిగింది. మీకు తెలుసా, దేవుని సేవకులు సలహా ఇచ్చినప్పుడు వాక్యానుసారంగా ఇస్తారని మీరు గుర్తిస్తే కనుక, వాక్యానుసారంగా దేవుని సేవకుడు ఇచ్చే సలహా మీరు గుర్తించి దాన్ని అనుసరిస్తే, ఆ సలహాను దేవుడు ఆశీర్వదిస్తాడు, అది ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే కొన్ని విషయాలు మనం సేవకులతో చెప్పాలి. కొన్ని విషయాలు దేవుని సేవకులు, మీకంటూ ఒక దైవజనుడు, విలువైనటువంటి దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి దైవజనుడు, ప్రార్థనాపూర్వకంగా నీతో మాట్లాడే సేవకుడు ఖచ్చితంగా ఉండాలని మన కుటుంబానికి ఒకరు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇంకో చివరి మాట నేను మీతో చెప్తున్నాను. ఒక్కోసారి సేవకుని దేవుడు వాడుకుంటాడు, ఒక్కొక్కసారి దేవుడు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు పిల్లలు అనుకుంటాం మనం, కాదు, వారు దేవుడు మన ఇంట్లో పెట్టినటువంటి సలహాలు ఇవ్వడానికి పెట్టిన ఒక గొప్ప దేవుని యొక్క ప్రవక్తలని మనం చెప్పాలి. అది ఎక్కడంటే, ఇదిగో అదే పుస్తకం చూడండి, రాజులు రాసిన 2వ పుస్తకం 5:3 చూడండి. ఒక ఇంట్లో ఒక ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయన చాలా పెద్ద ఆయన, ఒంట్లో అంటే బాగోకపోవడం అంటే చిన్నదేం కాదు, కుష్ఠరోగం వచ్చిందంట ఆయనకి. పెద్ద స్థితిలో ఉన్నాడు, రోగం వచ్చింది, ఇంట్లోనే ఉంటున్నాడు, కొంచెం బాధగానే ఉంటున్నాడు, అవన్నీ కప్పుకుంటున్నాడు. అయితే ఓ రోజు అమ్మాయి, ఇంట్లో పని అమ్మాయి, చిన్న పాప గబగబా లోపలికి వెళ్ళేసరికి యజమాని బట్టలు వేసుకుంటుంటే గబుక్కుని అలా చూసింది. ఒళ్ళంతా కుష్టు, చేతులు కాళ్ళు కుష్టుతో ఉన్నాడు. చూసి వెంటనే బాధపడి ఆమె, అమ్మగారు అయ్యగారిని చూడకూడదు కానీ గబుక్కుని చూశాను,
కానీ నాకు తెలుసు ఒక దైవజనుడు, ఆ దైవజనుడి దగ్గరికి అయ్యగారిని వెళ్తే కనుక అయ్యగారికి స్వస్థత వస్తుందని చెప్పింది. స్తోత్రం చెప్పండి. చిన్న పాప ఇచ్చిన సలహా అండి. ఆ యజమానురాలు, గుంటదానా నా భర్త బట్టలు వేసుకుంటుంటే చూసావా అని చెప్పి ఏం కొట్ల. ఆ చంటిది ఎందుకు చెప్పిందో, చిన్నపిల్ల పనిపిల్ల ఎందుకు చెప్పిందో అని చెప్పి ఆలోచించింది. భర్తతో చెప్పింది. అది చూసిందట పిల్ల, మీరు బట్టలు వేసుకోవడం, ఇదిగో చేతులు కాళ్ళు కుష్టుతో ఉన్నాయని చెప్పి స్వస్థత కోసం మార్గం చెప్పింది. వెళ్ళొచ్చుగా అంటే ఆయన వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజుగారు చీటీ రాశారు. వీళ్ళందరూ కలిసి రథం మీద వెళ్ళారు. వెళ్ళగానే సేవకుడు అన్నాడు, ఆగండి, అక్కడే దూరంగా ఉండండి, మీరు వెళ్ళి అక్కడ స్నానం చేసి రండి అన్నారు. ఆ మాటకే ఈ స్వస్థత కోసం, స్నానం కోసం ఇంత దూరం రావాలని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటే అతని పనోళ్ళలో ఒక పనోడు, చదువుతున్నాను చూడండి, 14వ వచనం, 13వ వచనం, 5:13 రెండవ రాజులు, 5:13 రెండవ రాజులు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లు నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనమాట, దానికంటే మేలు కదా అన్నప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతని దేహం పసిపిల్ల దేహం వలె శుద్ధుడాయన. స్తోత్రం చెప్పాడు. కోపం వచ్చి ఈయన కోపం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఈయనకి పనోడు అన్నాడు, ఏమండి అయ్యగారు, ఏదన్నా గొప్ప పని చేయమంటే చేస్తారు కదా, ఏం చెప్పాడు స్నానం చేయమంటే? అది పెద్దదేముందండి, పదండి స్నానం చేయండి అంటే, సరేరా నువ్వు ఎందుకు చెప్పావు అని చెప్పి వెళ్ళి ఆ యొర్దాను నదిలో 7 సార్లు మునిగాడట. దేహం పసిపిల్ల దేహం అయింది. ఎంత మంచి సలహా పాపిచ్చింది, ఎంతమంది సలహా. కోపంతో వెళ్ళిపోతుంటే ఈయన ఎంత మంచి సలహా ఇచ్చాడు. నేనంటాను, కొన్నిసార్లు సలహాలు ఇచ్చినప్పుడు చిన్న పెద్ద చూడకూడదు. కోపం వచ్చే సలహా అయినప్పటికీ కూడా కోపపడకూడదు. వాళ్ళు సలహా ఇచ్చారని ఆచరించి చూస్తే దేవుడు అక్కడ పని చేస్తాడు. అనండి హల్లెలూయా అనండి. అంతే. ఈరోజు నేను నా దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తును ఒక లాయర్గా మీకు పరిచయం చేస్తున్నాను. పరలోకమందున్న నా తండ్రి ఒక విలువైనటువంటి జడ్జిగా మీకు పరిచయం చేస్తున్నా. లాయర్ గారు చదివేటువంటి పుస్తకం ఉంటుందే, లా ఉంటుందే, అది నా పరిశుద్ధ గ్రంథంగా నేను మాట్లాడుతున్నా. ఆ లాయర్ గారు మనం చెప్పిన సమస్యకు ఒకసారి రేపు రండి అంటాడు, స్టడీ చేస్తాడు. ఆ సమస్యకు పరిష్కారం అతడు చదివి లా ఏం చెప్తుందో దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్తాడు. నోటికొచ్చినట్టు సలహాలు చెప్పడు. నోటికొచ్చినట్టు సలహాలు చెప్పేవాడు మాత్రం ఆ ఇంటికాడ కూర్చుంటాడు. పనిలో ఎక్కడ కూడా ఒక విలువైనటువంటి ఫలితాలు తెచ్చుకోడు. ఈరోజున దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని పట్టుకుని ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా మనకు సలహాలు ఇచ్చినప్పుడు మనకున్న అది ఆర్థికపరమైనదైన సమస్య, కుటుంబపరమైనదైన, భార్య భర్త పిల్లల సమస్య అయినా, అది ఆస్తిపరమైన సమస్య అయినా, అది రోగపరమైన సమస్య అయినా, ఎటువంటిదైనప్పటికీ కూడా దేవుని సేవకుడు చెప్పాడు అంటే గనక వాక్య ప్రకారం చెప్తారు. అది పాటిస్తే దేవుని దీవెన మీకు కలుగుతుంది. వందనాలు చెప్పగలరా? ప్రైజ్ లార్డ్. నేను ముగించాను. ఈ రాత్రి క్షమించండి, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. ముగిస్తున్నా. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. దైవజనులు సలహాలు తీసుకోండి. దేవుని సేవకుల మాట వినండి. భక్తుడు అంటాడు, దేవుని యొక్క సేవకులు సైన్యముల అధిపతి యెహోవా దూతలు అంటాడు. మేము ఎవరో తెలుసా? సేవకులు పనికి రానటువంటి, ఏదో డబ్బులకు ఆశపడి పనిచేసేటువంటి వాళ్ళం కాదు. ప్రజల కుటుంబాలు సమాధాన మార్గంలో, ప్రజల కుటుంబాలు సంతోషంతో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సేవకులు. దేవుడు మమ్మల్ని ఒక లాయర్లుగా పెట్టాడు. మేము మీ సమస్యల కోసం ప్రభు సన్నిధిలో వాదిస్తాం. వాక్య ప్రకారంగా దేవుడు సమస్యల నుంచి విడిపిస్తాడు. దయచేసి మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సేవకుల మాట విని, వాక్యాన్ని విని, వాక్యపరమైన ఆశీర్వాదాలు, పరిష్కారాలు కుటుంబంలో మీరు పొందాలనేది నా ఆశ. దేవుడు నాకు ఈ మాట ఇచ్చి మీతో చెప్పమన్నారు. అందుకే ఈ మాట ప్రత్యక్షం చేస్తున్నాను. నేను ఎక్కడో చూసి చదివి చెప్పినటువంటివి కాదు. నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన విషయాలు నేను ప్రభు సన్నిధిలో రాసుకుని మీతో మాట్లాడుతున్నాను. దయచేసి మీ సమస్యల్లో మీరు మునిగిపోవద్దు. మీ సమస్యలకు పరిష్కారం మీరు ఆలోచిస్తున్న ఆత్మహత్య కాదు. మీరు ఆలోచిస్తున్నటువంటి మరి ఎటువంటి లోకపరమైనటువంటి పరిస్థితులు కూడా మన సమస్య నుంచి బయటకు తీసుకురావు. ప్రభు అయిన యేసుక్రీస్తే మన సమస్య నుంచి విడుదల చేసే గొప్ప దేవుడు.
అందుకే ఆ ప్రభుని చిన్న ప్రార్థన మీ కొరకు చేసి మీ సమస్యల కోసం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మెసేజ్లో నేను రాశాను, ఇది మీరు చూసినప్పుడు దయచేసి మీ సమస్యలు మాకు తెలియచేయండి, లాయర్ని మీకు పరిచయం చేస్తాం అని చెప్పాం. ఆ లాయర్ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ప్రార్థన చేయమని మీ సమస్యలు చెప్తే ధైర్యంగా చెప్తున్నాను, ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభు మీ ప్రార్థనలు, మీ సమస్యలు, మేము చేసేటువంటి ప్రభు పనిని ఆయన విని నిశ్చయంగా మీ సమస్యల నుంచి ప్రభు పరిష్కరిస్తాడు. అది సంతాన సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, అది మీ ఆస్తి సమస్య అయినా, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఇదిగో కరోనా వైరస్ సమస్య అయినప్పటికీ కూడా ప్రభు విడిపిస్తారు, నేను నమ్ముతున్నా. దయచేసి ఈ వాక్యాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండాలని, సేవకుడుగా, దీనుడు కానీ మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కానీ దేవుని పరిష్కారం మీ కొరకు అందించాలని దేవుని సేవకులుగా ఆశపడుతున్నా. ప్రభు సన్నిధి మీతో ఉండును గాక. ప్రార్థన చేయనా? ప్రభువా నీకు వందనాలు, నీ బిడ్డలతో మీరు మాట్లాడాలి, దీవించండి, సమస్యల నుంచి మీరే పరిష్కరించండి. అది సంతాన సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, అది వ్యక్తిగతమైన అయ్యా తండ్రి, అది కుటుంబ సమస్య అయినా, ఏదైనప్పటికీ దేవా మీరే విడుదల చేయండి. మా సమస్యలకు ఒకే ఒక కారణం అయ్యా మాకు జ్ఞానం లేకపోవడమే. అయ్యా మా సమస్యలు పరిష్కరించే ఒకే ఒక మార్గం, మీరు మాకు జ్ఞానాన్ని బోధించండి, మీరే మాకు బోధించండి. మీరు నియమించుకున్న సేవకుల కొరకు, సేవకుల చేతిలో ఉంచిన నీ పరిశుద్ధమైన లేఖనం కొరకు, సేవకులకు మీరు ఇచ్చినటువంటి విలువ, నీ సన్నిధిలో అయా నీవు ఇచ్చినటువంటి విలువ కొరకు వందనాలు. సేవకుడు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి, ఇప్పుడే మేము చాలా చదివాం, విన్నాం, గుర్తించాం. దేవా నీ సేవకులంగా నీ పనిలో ఉండగా మేము ప్రార్థించినప్పుడు నీవు చేసిన అద్భుతాలను బట్టి ఎన్నో కార్యాలు ఉన్నాయి, వాటన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమందికి సంతానం ఈ పరిచర్య ద్వారా ఇచ్చారు, ఎన్నో కుటుంబాలను మీరు నిలబెట్టారు, ఎన్నో కుటుంబాలు మీరు స్వస్థపరిచారు, ఎన్నో కుటుంబాలను ఈ రోజు వరకు ప్రాణంతోనే మీరు నిలబెట్టారు. అది మీరే దేవా, వారి విశ్వాసాన్ని బట్టి ఈ కార్యం జరిగించారు. మహిమ మీకే కలుగుతుందని దీవిస్తూ ప్రార్థిస్తాం. ఈ వీడియోస్ ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఈ వర్తమానం ఉంచమని, వినుటకు హృదయాలను మీరే సిద్ధపరచమని, పరిశుద్ధాత్ముడు ఇది మీ కార్యమని మీ చేతులకు అప్పగిస్తాం. మీరే నడిపించమని వేడుకోండి. యేసు నామములో వాక్యాన్ని విన్న, ప్రార్థనలో ఏకీభవించిన మా బిడ్డలందరినీ మీ పేరిట దీవిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహాయము, సహవాసం, ఆశీర్వాదం బిడ్డలకు కలిగిన సమస్యల నుంచి ప్రభువే విడుదల చేసి దైవికమైనటువంటి జవాబునిచ్చి కుటుంబాలని అద్భుతమైనటువంటి రీతిగా సమస్యల నుంచి బయటికి ప్రభువే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఆత్మ, ప్రభు సన్నిధి, ప్రభు అభిషేకం, ప్రభు వాక్యం మీకు తోడుగా ఉండును గాక. ప్రభుతో కలిసి ఉండండి. సలహాల కోసం ఫోన్ చేయండి, దేవుని సన్నిధి మీతో ఉంటుంది. మంచి సలహాలు, వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.